హాయ్ ఫ్రెండ్స్, మా గార్డెన్లో వైజయంతి మాల్ ప్లాంట్ చూడండి. ఇది మా సిటీజీ గ్రూప్ మీటింగ్లో మా ఫ్రెండ్ పద్మావతి ఇచ్చారండి ఈ సీడు. వైజయంతి మాల్ అంటే ముత్యాల్లా ఉంటాయండి పూసలు. సీడు కూడా అవుతుంది, పూసలు మనం యూజ్ చేసుకోవచ్చు, ముత్యాల్లానే ఉంటాయి. నేను ఈ పూసలు తీసుకొచ్చి పెట్టానండి, ప్లాంట్లు అయ్యేవి. దీనికి మళ్ళీ వైజయంతి మాల పూసలు వస్తాయి. అవి మనం దేవుడి మెడలో వేసుకునేక మనం వేసుకోవచ్చు, దేవుడి ఫోటోలకు కూడా వేయచ్చు. దండలు వచ్చాక నేను వీడియో తీసి పెడతానండి. చాలా మంచిగా ఉంటాయి ఈ కలర్స్. పూసలు వచ్చాక మీకు ఒకసారి వీడియో తీసి పెడతాను, ఎలా వాడాలో ఏంటో కూడా చెప్తాను. సేమ్ వర్సేన్లా ఉంటుందండి ప్లాంట్. పూసలు వచ్చాక తీద్దామా ఫుల్ వీడియో అనుకున్నాను, కానీ ఒకసారి తీసి మీకు చూపిద్దామా అని. వర్షం పడుతుంది కదా, గ్రీన్గా ఉన్నాయని చెప్పి తీసాను. స్టెమ్స్ అయితే దగ్గరగా ఎన్ని వస్తాయో చాలా ఎక్కువగా ఉంటాయి. మనం పూసలు అయిపోయాక మనం కిందన మళ్ళీ చెట్లంతా కట్ చేసుకుంటే పక్కన స్టెమ్స్ మళ్ళీ వస్తాయి వేర్ల ద్వారా. మనం అలాగే జర్మినేట్ చేసుకోవచ్చు. పూసలు కూడా నాటుకుని మళ్ళీ మనకి మొక్కలు వస్తాయి. నేను 2 గ్రో బ్యాగుల్లో ఒక వెజిటబుల్స్ ట్రేలో పెట్టుకున్నానండి. నాకైతే ఆ పూసలు ఎప్పుడు వస్తాయా అని ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నాను. ఫ్రెండ్స్ వచ్చాక మీకు వీడియో పెడతాను. ఇది కొంతమందికి అయితే తెలుసండి ప్లాంట్ గురించి, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మ్యాక్సిమం మా సైడ్ అయితే ఈ ప్లాంట్ పెద్దగా తెలియదండి, మా ఊర్లో అయితే. మాది ఒడిషా పర్లాకిమిడి నుంచి, పర్లాకిమిడి అండి మాది. ఫ్రెండ్స్ మా గార్డెన్ కొంచెం చూడండి. మిర్చి నాటుకున్నానండి, బెండ అండి. నేను ఒక కంటైనర్లో 3 మొక్కలు పెట్టుకున్నాను, ఎలా వస్తే చూద్దాము. గ్రీన్ బెండ, రెడ్ బెండ కూడా పెట్టానండి. అప్పారావు సార్ ఇచ్చారు సీడ్. నేను ప్రతి స్టాండ్లో అరేంజ్ చేసుకున్నానండి. ఫ్రెండ్స్ మీరు మాత్రం టెర్రస్ పైన పెట్టుకుంటున్నారు కాబట్టి స్టాండ్ల ద్వారా పెట్టుకోండి. గచ్చుగా అయితే మనకి ఆ కంటైనర్స్ తగలకూడదండి, వాటర్ ఉండిపోతుంది కదా, దానివల్ల మనకి మేడ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి మళ్ళీ వచ్చింది, నేను వీడియో తీస్తుంటే నాకు కూడా తీయని. లియో ఒక లైక్ చేయమని అడుగు. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. తిరగమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్నారా? ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మా మమ్మీ నన్ను అడగమని చెప్పింది. ఓకేనా ఫ్రెండ్స్? నేను మా మమ్మీతో రోజు వచ్చి గార్డెన్లో వీడియో తీస్తుంటే ఆడుకుంటుంటాను. నేను ఎలా ఉన్నాను? బాగున్నానా? అందంగా ఉన్నానా? తెల్లగా క్యూట్గా ఉన్నానా? చెప్పండి, బాగున్నానా? నేను బుద్ధి ఉన్నానా, పింక్గా ఉన్నానా? చూడండి మా గార్డెన్ అంతా చూసి ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. Wish that I could cough out my emotions in a healthy manner and just become the right person